బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చాలా మంది జాతకరీత్యా నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం వలన వివాహం కాక విద్య, ఉద్యోగం, విదేశీయానం, సంతానం కలక్క సతమతమవుతున్నారు. వీటికి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా? వారందరికీ చక్కటి పరిష్కార మార్గం చూపే కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సమస్యను నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, చాలా మంది కాలసర్పదోషం, సర్పదోషం, నాగదోషంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి వివాహం ఒక ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే ఈ దోషాలన్నిట్లో ఉండటానికి ప్రధానంగా కారణం ఏంటి గురుగారు? ఈ నాగదోషం వచ్చినమ్మా, కాలసర్పదోషం వచ్చినా అది వంశానుక్రమంగా వస్తుంది. వంశానుక్రమం అంటే పూర్వీకులు ఉన్న పాములు చంపితేనో, లేదు కోతుల్ని కానివ్వండి, పిల్లుల్ని కానీ చంపితే కూడా నాగదోషం వస్తుంది. అట్లాగే దేవుడి సొమ్ము తింటే కూడా నాగదోషం వస్తుంది. భార్యాభర్తలను విడదీసిన, తండ్రి కొడుకులను విడదీసిన, వేరే వాళ్ళ సొమ్ము అపహరించినా కూడా యొక్క నాగదోషం అనేది వంశానుక్రమంగా వస్తుందమ్మా. అది 7 తరాల పాటు వంశానుక్రమంగా వస్తుంది. దానివల్ల మనిషి ఏ సమయానికి ఏది కావాలో అది లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే సపోజ్ ఎడ్యుకేషన్ టైం అనుకోండి, ఎడ్యుకేషన్ ఆగిపోవడం, మంచి టాపర్ క్లాసులో టాపర్ అయ్యి ఉండి కూడా వాడికి ఎడ్యుకేషన్ సాగదనమాట. ఎక్కడో డిగ్రీతో ఆగిపోవడం, ఒక ఇంజనీర్ కావాల్సిన వ్యక్తి డిగ్రీతో ఆగిపోవడం, ఇట్లా రకరకాలుగా అది మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటామా. వివాహ సమయంలో వివాహం కాకపోవడం, వివాహం లేట్ కావడం, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు కావడం, సంతానం లేట్ కావడం, ఎంత సంపాదించిన డబ్బు సరిపోకపోవడం, ఇంకా అప్పులు చేసే పరిస్థితి రావడం, ఇదంతా కూడా కాలసర్పదోషం వల్ల, నాగదోషం వల్ల, కుజదోషం వల్ల సంభవిస్తుంటాయమ్మా. అంటే గురువుగారు, ఒక వ్యక్తికి కానీ ఒక మనిషికి కానీ ఇలాంటి దోషాలు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుందంటారు? అంటే వాళ్ళ యొక్క జన్మ సమయాన్ని బట్టి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదమ్మా. దాన్ని బట్టి చూడంగానే రాహుకేతువుల ప్రభావం వల్ల ఇది మనకు తెలిసిపోతుంది. జాతక భాగంలో క్లియర్గా చెప్పుందన్నమాట. కుజుడు కేతువు కలిస్తే సర్పశాపయోగం అంటారు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడేటప్పటికీ అది కాలసర్పదోషం ఉంటుంది. ఆ కాలసర్పదోషంలో కూడా 12 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి. ఆ రాహుకేతువులు ఉన్న స్థానాన్ని బట్టి ఇది నిర్ణయించడం జరుగుతుందమ్మా. అదే జన్మలగ్నంలో ఉన్నాడనుకోండి, అది నాగదోషం కింద పరిహరిస్తుంది. అదే కుటుంబ స్థానం, 2వ స్థానం అంటే కుటుంబ స్థానం, వాహన స్థానం, వాక్స్థానం అంటారు, ధనస్థానం అంటారు. ఆ 2వ స్థానంలో కనుక ఈ యొక్క రాహుకేతువుల దోషం ఉంటే ధనం నిలబడకపోవడం, ఎంత సంపాదించినా డబ్బులు సరిపోకపోవడం, అప్పులు చేసే పరిస్థితి రావడం, తర్వాత ఈ యొక్క మాట కుదరకపోవడం, ఒక్కొక్కరు చాలా ఫోర్స్గా మాట్లాడుతుంటారు చూడండి, అది కూడా ఆ కుటుంబ స్థానంలో దోషం ఉండటం వల్ల జరుగుతుంది. అట్లాగే అన్నదమ్ముల స్థానంలో ఉంటే కనుక అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు. వాళ్ళ అన్నదమ్ములు 2-3 ఉన్నా సరే ఒకళ్ళతో ఒకళ్ళకి పొసగదనమాట. వీడు వాళ్ళ అన్నదమ్ములు ఎంత ఖర్చు పెట్టినా సరే, వీడు ఆస్తి మీ తమ్ముడికి ఖర్చు పెట్టినా వాడు వీడితో మాట్లాడు, వీడికి అవసరానికి వాడే 1 రూపాయి తీయడు. ఇట్లా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉంటే కనుక కుటుంబ స్థానంలో పడితే వివాహం లేట్ కావడం కానీ, భార్య వచ్చి నాకు ఇబ్బందులు రావడం. అదే 5వ స్థానంలో వచ్చేటప్పటికి సంతాన స్థానం అంటారు. 5వ స్థానం లక్ష్మీ స్థానం, సంతాన స్థానం. ఆ యొక్క 5వ స్థానంలో కనుక ఈ దోషం ఉన్నట్లయితే సంతానం లేరు కావడం, అపుత్రస్య గతిం నాస్తి అని ఆడపిల్లలే పుడతారు కొంతమంది ఇళ్లలో, మగ సంతానం ఉండదు. కారణం ఏంటంటే వంశం వృద్ధి కావాలంటే మరి మగపిల్లాడు ఉంటేనే కదా. కాబట్టి ఆ వంశం ఆగిపోతుంది అక్కడికి. ఏది నాగదోషం ఉంటే మగపిల్లలు పుట్టక ఓన్లీ ఆడపిల్లలే పుడుతుంటారు. సంతాన స్థానానికి వచ్చేటప్పటికి, 6వ స్థానానికి వచ్చేటప్పటికి ఈ యొక్క కోర్టు కేసులు ఈ రకమైన సమస్యలు. ఇట్లా 7వ స్థానానికి వచ్చేటప్పటికి వివాహం లేట్ కావడం, భార్యతో ఇబ్బందులు ఎదురు కావడం, భార్య వచ్చిన తర్వాత ప్రమాదాలు జరగడం, యాక్సిడెంట్లు కావడం. ఇట్లా 8వ స్థానానికి వచ్చేటప్పుడు ఆయుస్థానం అంటారు. దీనివల్ల మూర్ఖత్వంగా ఆ 8వ స్థానంలో కనుక గురువు రాహు కలిస్తే ఒక చెడు ఫ్రెండ్స్తో తిరగడం, డ్రగ్స్కి అలవాటు పడటం, ఇదంతా కూడా ఈ రకంగా ఉంటుందమ్మా దోషం. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు. నగేష్ బాబు గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్కారం. గురువు గారితో మాట్లాడి సమస్యను చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నా కూతురు గురించి అడుగుదామని ప్రొవ్ చేశారండి. ఇప్పుడు నా కూతురు స్వాతి సంతోషి నాగబాల. ఓకే. అది 29/9/1992లో పుట్టిందండి. స్వాతి నక్షత్రంలో 3వ పాదంలో పుట్టింది. తనకి ఏంటంటే చదువంత పాల్గొంది కానీ కొన్ని కొద్దిగా మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అది పెళ్లి చేద్దాం, రకరకాలు చేద్దాం అనుకున్నాం. మేము ఈ యొక్క సలహా తీసుకున్నాం, ఫోన్ చేశానండి. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ టైంకి పుట్టింది పాప? మార్నింగ్ తెల్లవారుజాము 3:45 అండి. 3:45.
అవునండి. ఒకసారి చూడండి 29 సెప్టెంబర్ 92 అంతేనా? 92 అండి. అదే 92 అదే చెప్తున్నా. అంటే అవునండి. 28 రాత్రి తెల్లవారితే 29 కరెక్టేనా? అవునండి. అవునండి. వారం వచ్చాడు మంగళవారం అయింది. స్వాతి నక్షత్రం తులారాశి అయిందండి. ఓకే, అమ్మాయి పేరేమి ఏమని పిలుస్తున్నారండి? స్వాతి అని పిలుస్తామండి. స్వాతి. ఓకే, జాతకపరంగా వచ్చాడు పేరు కూడా అదే పెట్టామండి, స్వాతి సంతోషి నాగబాల. ఓకే, పిలవడం మాత్రం స్వాతిని పిలుస్తారు అంతేనా? అవునండి. 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 ఓకే, జాతకపరంగా ప్రజెంట్ శని మహర్దశ నడుస్తుంది. అమ్మాయిది స్వాతి నక్షత్రం తులారాశి అయింది. జాతకంలో కుజకేతువులు కలిసి ఉన్నారు. ఈ కుజకేతువులు కలిసి ఉండటం వల్ల దీన్ని సర్పశాపయోగం అంటారు. అంటే ఈ అమ్మాయికి డైరెక్ట్ వచ్చిన దోషం కాదు, మీ పైనుంచి వచ్చిన దోషం. మీకు ఎంతమంది సంతానం? మాకు ఇద్దరండి. మగపిల్లలు ఉన్నారా? బాబు బాబు ఉన్నాడు. బాబు తర్వాత ఒక డెలివరీ పోయిందండి, తర్వాత ఇది పుట్టింది అనమాట. ఓకే, జాతకపరంగా సర్పశాపయోగం. అమ్మాయి ఏం చదువుకుందండి? అమ్మాయి బిఎస్సీ ఐటీ చేసుకుందండి, ఎంసీఏ చదువుతుంది ఇప్పుడు. మధ్యలో కొంతకాలం జాబ్ కూడా చేస్తుందండి బెంగళూరులో. జాతకం అంతా బాగానే ఉంది. సర్పశాపయోగం రెమెడీ చేయించండి, నాగప్రతిష్ఠ చేయించండి. నాగప్రతిష్ఠ, నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ ఇవన్నీ చేయాలి. ఓకేనా? అది పోయిన సంవత్సరం చేయించారండి. అక్కడికి వెళ్ళాను నేను. ఎక్కడికి వెళ్ళారు? కర్ణాటకలో అక్కడికి వెళ్ళి చేయించుకొచ్చానండి. కుక్కి సుబ్రహ్మణ్యంలో ఏం చేస్తారంటే నాగప్రతిష్ఠ చేయరు. మీరు విగ్రహం తీసుకెళ్ళి ఒక అల్మరలో పెట్టారా, చెట్టు కింద పెట్టారా చెప్పండి? విగ్రహం ప్రతిష్టాపన అనేది రావి చెట్టు, వేప చెట్టు వాళ్ళు చేయించారండి, విగ్రహం పెట్టించి అల్మరలో పెడతారు, వాళ్ళు చెట్టు కింద పెట్టరు. అవునండి. 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 అది ప్రతిష్ఠ కాదు. ఓకేనా? ఇంకొకటి, ఎక్కడైతే పుట్టారో అదే సంప్రదాయంలో చేయాలి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అయినప్పుడు తెలుగు సంప్రదాయంలో చేయాలి. మీరు పెళ్ళి ఏ సంప్రదాయంలో చేసుకున్నారు? తెలుగు సంప్రదాయంలో చేశారుగా, అంతే కదండి? కాబట్టి తెలుగు సంప్రదాయంలో చేయాలి. కర్ణాటక సంప్రదాయాలు మనకి పనికిరావు, అవి పనిచేయవు, తెలియక చేస్తున్నారు. అది చాలా తప్పు. తప్పంటే పని చేయదు. అమ్మాయికి ఉన్న దోషానికి అది పని చేయదు. ఇప్పటికైనా పర్వాలేదు, నాగప్రతిష్ఠ చేయండి. అమ్మాయికి ఉన్న దోషం మొత్తం కూడా పటాపంచలు అవుతుంది. ఓకేనండి? గురుగారు, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. మమత హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. మమత గారు నమస్కారం అండి. మమత గారు, కాలర్ డిస్కనెక్ట్ అయినట్టుంది గురుగారు. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు, వరంగల్ నుండి సుకుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. గురువు గారితో సమస్యను చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే, చెప్పండి. ఈ మధ్యన ఏం కలిసి రావట్లేదండి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తున్నాయండి. చాలా చికాకులు, మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువ అవుతుందండి. చాలా మెంటల్ టెన్షన్ అవుతుంది. ఇప్పుడు కాదు, మీ సమయం ప్రకారం 3 సంవత్సరాలు 4 ఏళ్ల నుంచి బాగాలేదవునా కాదా? అవునండి. అవునండి, అంతే. ఓకే, మీది డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. చెప్పండి ఒకసారి. జూలై 16, 1975. జూలై 16, 75. మధ్యాహ్నం 2:30 గురుగారు. ఒక్క నిమిషం. 2:15 మధ్యాహ్నం. 2:30 చూసాను. 16వ తారీఖు 7వ నెల 1975 మధ్యాహ్నం 2:30 జాతకపరంగా వచ్చేటప్పటికి ప్రజెంట్ మీకు శని ప్రభావం బలంగా ఉంది. ఓకేనా? ఏలినాడు శని నడుస్తుంది. మీరేమనుకుంటారంటే జనరల్గా మీ నక్షత్రం ఏంటి తెలుసా మీకు? స్వాతి నక్షత్రం తులారాశి అయింది. స్వాతి అంటే నక్షత్ర సంధిలో పడింది, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్వాతి నక్షత్రమే కరెక్ట్ మీది. ఓకేనా? తర్వాత ఏంటంటే చిన్న మాటేనండి, మీరేమనుకుంటారా అంటే నాకు అంతా బాగానే ఉందనుకుంటారు. ఏలినాడు శని నడుస్తుంది. ఎప్పుడైనా నక్షత్రంతో పాటు నామ నక్షత్రం చూసుకోవాలి. ఈ సుకుమార్ అన్న పేరు మీద ఎస్ అనేవాళ్ళు ఎవరికి ఉన్నా సరే ప్రజెంటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఉద్యోగ సమస్యలు, ఎన్ని డబ్బులు వచ్చినా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇదంతా ఉందా లేదా మీకు? ఇదంతా పోవాలంటే శనికి శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం ఈ 4 గనక చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం పోతుంది. ఓకేనా? ఈ నెల 13వ తారీఖున మన పీఠంలో చేస్తున్నాము. ఈ నెల 13వ తారీఖున హైదరాబాద్లోనే మా లక్ష్మీ గణపతి పీఠంలో చేస్తున్నామండి. ఈ యొక్క 4 హోమాలు చేస్తున్నాం. ఎవరైనా సరే శని దోషం ఉన్నవాళ్ళు కనుక, ఉద్యోగ సమస్య కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అమ్మ కనుక ఉన్నట్లయితే, ఆరోగ్య సమస్య ఉంటే కూడా ఈ యొక్క శనేశ్వర హోమం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకేమో
అష్టమ శని ప్రభావం బలంగా ఉందమ్మా. దీనివల్ల అనారోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది. అట్లాగే మకర కుంభమీన రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల ఈ రకమైన సమస్యలు రావడానికి అవకాశం ఉందమ్మా. దాని గురించి ఒక కార్యక్రమం చేపడుతున్నాం. గురువుగారు, అలాగే 14వ తారీఖున నాగప్రతిష్ఠ కూడా చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియచేయండి. ఈ నెల 14వ తారీఖు ఆదివారం ఆరుద్ర నక్షత్రం అమ్మ. తిథి కూడా షష్ఠి తిథి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిన తిథి షష్ఠి, పైగా ఆదివారం, పైగా ఆరుద్ర నక్షత్రం వచ్చేటప్పటికి శివుడు పుట్టిన నక్షత్రం. ఈ మూడు కలిసి రావడం అనేది దివ్యమైన ముహూర్తం. దీని సందర్భంగా ఈ ముహూర్తాన్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నామంటే, మన పీఠంలో 14వ తారీఖున నాగదోషాలున్నా, కుజదోషాలున్నా, సర్పదోషాలున్నా, పితృదోషాలున్నా సరే ఈ యొక్క దోష నివారణ పూజ, ఆశ్లేష బలి పూజ, అట్లాగే నాగప్రతిష్ఠ సామూహికంగా చేస్తున్నామమ్మా. చాలామంది ఇట్లా రకరకాల బాధలతో కాలం అనుకూలించక, కాలం వ్యతిరేకంగా నడుస్తూ ఏ పని చేసినా కలిసి రాకపోయినా ఈ యొక్క నాగప్రతిష్ఠ తర్వాత ఆశ్లేష బలి పూజ చేస్తే సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలగడం కానివ్వండి, తర్వాత అనారోగ్య సమస్యలు కానీ, తర్వాత కాలం కలిసి రావడం కానీ, నాగదోషాలు. కొంతమంది వివాహం కాదమ్మా, ఎన్ని సంవత్సరాలు పోయినా 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు. ఎన్నో పూజలు చేస్తుంటారు. వారు చెప్పినట్టుగా మన కాలర్ మాట్లాడారు, పుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళామండి, అదే కాళహస్తి వెళ్ళామండి, హోమాలు చేసామండి, గురువారు అభిషేకం చేసామండి, మాకు పెళ్లి కావట్లేదండి అంటుంటారు. ఇప్పుడు తలకి దెబ్బ తగిలింది అనుకోండి, అరికాలకు ఆయింట్మెంట్ రాస్తే తగ్గుతున్న గాయం తలకే రాయాలి. చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పట్లా. సగం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగేటప్పటికి వాడు ఏది నోటికి ఏది వస్తే చెప్తున్నారు. పాపం వీళ్ళు ఉన్న బాధల్లో ఏదో చేయడం జరుగుతుంది. చేయడం వల్ల వాళ్ళ పని కావట్లేదు. చివరికి శాస్త్రం మీద నమ్మకం పోతుంది, డబ్బులు అనవసరం ఖర్చు అవుతున్నాయి తప్ప పని కావట్లేదు. కాబట్టి ఇటువంటి దోషాలు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క నాగప్రతిష్ఠ ముందుగా సంప్రదిస్తే వాళ్ళకి దోషం ఉన్నదా లేదా, ఉంటే ఏ రకమైన దోషం ఉంది, ఎటువంటి సంకల్పం చెప్పాలి, ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా చేయించడం కూడా జరుగుతుందమ్మా. గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు తూర్పుగోదావరి నుండి. నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. హలో రామకృష్ణ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి గురువు గారితో మీ సమస్యను చెప్పండి. మా బాబుదండి, చెప్పండి. 22/12/1995 అండి. 22/12/95 95 అండి. ఉదయం 8:50 నిమిషాలకి. 8:55. ఉదయం 8:50 నిమిషాలకండి. పేరు చెప్పండి. బాబు పేరేంటి? బీటెక్ సత్యనారాయణ అండి, కే సత్యనారాయణ. ఓకే. ఎడ్యుకేషన్ ఏమైనా బ్రేక్ వచ్చిందా? బీటెక్ చేసేదండి, వివాహం గురించి ఉద్యోగం గురించి అడుగుతున్నాం సార్. ఎడ్యుకేషన్ ఏమైనా బ్రేక్ వచ్చిందా? సత్యనారాయణ అండి. అడిగిన దానికి చెప్పండి. చదివైపోయి ఎన్నాళ్ళైంది? మ్యారేజ్ కాలేదండి ఇంకానే. ఫస్ట్ మా మాట వినండి స్వామి. చదువు అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగి అది చెప్పండి. ఎలాగంటే బీటెక్ అయ్యేప్పుడు సంవత్సరాలు అవుతుందండి నాకు. మీరు టీవీ చూడకుండా మాట్లాడాలి. టీవీ మీరు ఒకసారి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుందండి. చదువు అయ్యేప్పుడు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతుందండి. ఓకే. కాలసర్ప దోషం ఉంది, తర్వాత కుజ దోషం కూడా బలంగా ఉంది. దీనివల్ల వివాహం లేట్ అవుతుంది. ఇంకా వివరాలు కావాలంటే తర్వాత నెంబర్కి ఫోన్ చేయండి, దాని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అలాగే గురువుగారు, ఇప్పుడు కాలసర్ప దోషం, నాగదోషం ఉన్నారు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కొంచెం శాంతిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది నిజమేనా అండి? అంటే అమ్మ, స్వల్ప దోషాలు ఉంటే పనిచేస్తాయి. ఏదో చిన్న దోషం ఉందనుకోండి, కుజ దోషంలో రకాలు ఉంటాయి. జన్మ లగ్నంలో ఉంటేనేమో బలమైన కుజ దోషం, ద్వితీయ స్థానంలో ఉంటేనేమో అది కూడా బలమైన కుజ దోషం, 4, 7, 8 స్థానాలు ఉంటే మహాదోషాలు. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కానివ్వండి. కొంతమందికి వచ్చేటప్పటికి నిశ్చితార్థం అంత ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏదో ఇబ్బంది వచ్చి పెళ్ళి అయిపోతుంది. అంటే ఏమైనా చనిపోవడమో, అదే పిల్లవాడు మంచివాడు కాదని చెప్పి వీళ్ళు డ్రాప్ అవ్వడమో, అక్కడ ఏదో కట్నకానుకల దగ్గర గొడవయ్యో, ఇట్లా ఆగిపోతూ ఉంటాయి. కొంతమందికి అయితే కుజుడు 8వ స్థానంలో ఉంటే అసలు పెళ్లి కావడమే కష్టం. అబ్బాయికి ఎంత మంచి ప్రొఫైల్ ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఆ అబ్బాయికి తగ్గటువంటి జాబు, అమ్మాయి పెళ్లి కూతురు దొరకదు, తిరుగుతూనే ఉంటారు, పెళ్లి కాదు. ఈ యొక్క దోషం ఉంటే అమ్మ, కుజాష్టమ దోషం ఉంటే కొంతమందికి 23 ఏళ్ళకి పెళ్లి సంబంధం వస్తుంది. అప్పుడు కనుక చేసుకోకపోతే 29కి వస్తుంది. 29 కూడా వదిలిపెట్టేస్తే మళ్ళీ 33కి వస్తుంది. 33 వదిలేస్తే మళ్ళీ 39కి వెళుతుంది. ఆ 39 కూడా ఇంకేదో గొంతెమ్మ కోరికలు పెట్టుకొని ఇంకా మంచిది కావాలని చూశారనుకో, ఇక పెళ్లి కావడం కష్టం, రెండో సంబంధం ఇట్లా చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చూస్తున్నామమ్మా, నవ్వటం కాదు. ఇవాళ రేపు నిత్యకృత్యంలో ఇప్పుడు 42, 43 వస్తే మరి మొదటి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? ఆడపిల్ల దొరకడమే కష్టమైన రోజులు, అవునా? కాబట్టి ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి దోషాలుంటే ముందుగానే పరిహారం చేస్తే ఖచ్చితంగా అనుకూలమైన సంబంధం దొరుకుతుంది.
నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సంతోష్ గారు విజయనగరం నుండి. నమస్కారం అండి. సంతోష్ గారు నమస్కారం అండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి గురువు గారితో మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. చెప్పండి మేడం. నమస్తే. మీ వాల్యూమ్ కొద్దిగా వినబడట్లేదు మేడం. మీరు టీవీ వాల్యూమ్ ని కంప్లీట్ గా మ్యూట్ చేసి గురువు గారితో మాట్లాడండి. చూడట్లేదు మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1983 మిస్టర్. 3/14. మార్చి 14 ఎంతేనా? అవును సార్. టైం చెప్పండి. టైం అంటే సాయంత్రం 4:15 అనుకుంటాను సార్. అనుకుంటున్నావా? కరెక్ట్గా చెప్తున్నావా? అంతే సార్. 6 గంటలకి. అనుకోవడం అంటే నేను చెప్పేది కూడా ఏదో అనుకోవడమే, గుర్తుపెట్టుకో. లేదు సార్, 6 గంటలకే సార్. నువ్వు కరెక్ట్ టైం ఇస్తే నేను చెప్పేది మ్యాచ్ అవుతుంది. నువ్వు కరెక్ట్ టైం తప్పించావు అనుకో మ్యాచ్ కాదు అట్లా. ఓకేనా? లేదు సార్, 6 గంటలకే. సరే చెప్పున్నా, నీకు పెళ్లి కావట్లేదు అవునా? లేదు సార్. సార్ మ్యారేజ్ అయింది సార్. అయిందా? సంతానం ఉన్నారా మరి? ఉన్నారు సార్. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయి, బాబు, పాప సార్. అంటే నువ్వు టైం తప్పు చెప్తున్నావు అయితే దీన్ని బట్టి. ఎందుకంటే నువ్వు చెప్పిన టైం ప్రకారం పెళ్ళి కాదు ఫస్ట్. ఒకవేళ పెళ్ళైనా పిల్లలు ఉండరు. ఎందుకంటే నీ యొక్క లగ్నాన్ని బట్టి అంటే నువ్వు చెప్పేది 100% తప్పు. లేదు సార్, 4:15 గంటలకు వెళ్ళుకుంటాను సార్. లేదు రాంగ్, అది నువ్వు కరెక్ట్గా టైం అనుకొని చెయ్యి. ఓకేనా? సార్ ఓకే. గురుగారు అలాగే పెద్దవాళ్ళు కొంతమంది వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి దోషాలు ఉన్నాయని చెప్పి నాగదోషానికి సంబంధించి నాగం తల్లికి మొక్కుకోవటం, పుట్టిన పిల్లలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురువుగారు? అంటే అమ్మా ఖచ్చితంగా పూర్వం కొంతమంది ఇళ్లలో నాగేంద్రుడి పేరు పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది. మా ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర ఆనవాయితీ ఉందండి, లేదా మా ఇంటి దేవుడు నాగేంద్రుడు అండి అని చెప్పి పేరుకు ముందు నాగేంద్రుడి పేరు పెడతారు. నాగేశ్వరును, నాగరాజును. అంటే పూర్వం వాళ్ళ ఇంట్లో ఏ పుట్టను పుట్ట పగలగొట్టడం కానీ, పుట్ట మీద ఇల్లు కట్టడం కానీ, కొంతమంది పావులను చంపడం వల్ల కూడా నాగదోషం వస్తుంది. పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఆ దోషం వంశానుక్రమంగా ఉండకూడదని చెప్పి పిల్లలకి దేవుడు నాగేంద్రుడి పేరు పెట్టుకునేవాళ్ళు. కాలానుగుణంలో ఏమైందంటే ఇక ఈ ఫ్యాషన్ ఎక్కువైపోయింది కదమ్మా. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి స్టైలిష్గా కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. దీనివల్ల అది శాంత మర్చిపోవడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి అనారోగ్యాలు రావడం కానివ్వండి, చెవులు వినపడకపోవడం కొంతమందికి, స్కిన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. అది జాతకం చూస్తే అర్థమైపోతుందమ్మా. నాలాంటి వాడు చూస్తే చెప్తాడు అట్లా. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. లక్ష్మారావు గారు ఖమ్మం నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారితో మీ సమస్యను చెప్పండి. చెప్పండి చెప్పండి లక్ష్మణరావు గారు. వినిపిస్తున్నట్లేదు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సునీల్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. సునీల్ గారు నమస్కారం అండి. అయితే గురుగారు ఇప్పుడు మనం ఈ నాగేశ్వర పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది ఒకవేళ పెట్టుకోకపోతే దోషం ఉన్న సమయంలో కూడా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఖచ్చితంగా ఇట్లాగే ఉంటుంది. మా పిల్లలకి అనారోగ్యాలు రావడం కానివ్వండి, నాగదోషం ఉంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు గతించిపోతారు, అంటే చనిపోవడం జరుగుతుంది చిన్నతనంలోనే. వాళ్ళు కరెక్ట్గా ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీయో అదే ఇంజనీరింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి తండ్రో చనిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఈ నాగదోషాలు ఇప్పుడు నేను 5 లక్షల జాతకాలు చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానమ్మా. ఈ రాహుకేతువుల ప్రభావం అనేది మానవుడి మీద చాలా బలంగా ఉంది. 90% మనిషి బాగుపడాలన్నా, దెబ్బతినాలన్నా, వచ్చిన డబ్బు నిలబడకుండా ఖర్చు అయిపోవాలన్నా, ఆస్తులు దెబ్బతింటున్నా, ఇదంతా కూడా నాగదోషం వల్లే. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. విజయ్ కుమార్ గారు మహబూబాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారితో సమస్యను చెప్పండి. ఓకే, నమస్కారం అండి. చెప్పండి విజయ్ కుమార్ గారు. నాది డేట్ ఆఫ్ బర్త్ 14 డిసెంబర్ 1974. 14 డిసెంబర్ 74. టైం 74 ఎర్లీ మార్నింగ్ అండి, 5:30 6:30 టైంలో దుర్ముహూర్తం. 14 డిసెంబర్ ఎర్లీ మార్నింగ్ దుర్ముహూర్తంలో పుట్టాను. 6:45 అనుకుంటా. ఓకే. ఏ వారం పుట్టారు తెలుసా? సాటర్డే, శనివారం అండి. శనివారం పుట్టారు. ఓకే. అంటే సూర్యోదయానికి ముందు పుట్టారు పూర్వం మీరు, అంతే? అంతే అండి, దుర్ముహూర్తం. ఓకే. జాతకపరంగా సప్తమంలో కేతు ఉన్నాడు, అష్టమ శని పడ్డాడు, లగ్నంలో రాహు ఉన్నాడు. ఎట్లా ఉంది మీ పరిస్థితి? పెళ్ళయిందా? అయిందండి. హ్యాపీగా ఉన్నారా? పర్లేదండి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు మీరు? నేను ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తుంటాను. ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తుంటాను.
శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ లో లెక్చరర్ గా చేస్తూ ఉంటా అండి. ఓకే. దాంట్లో సరి అయిన గ్రోత్ ఉండట్లేదు. దానికి ఎలా ఉంటుంది, నాకు ఇంకా ఎలా ఉంటుంది, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? జాతకపరంగా అయితే లగ్నంలోనే రాహు ఉన్నాడు. మీకు ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో, లగ్నంలో రాహు ఉంటే నాగదోషం. మీకు తెలుసా అది? తెలియదు. నాగదోషమా? నాగదోషం. పైగా కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు రాహు కలిసినా, కుజుడు కేతువు కలిస్తే సర్పశాపయోగం కింద వస్తుంది. ఓకేనా? ఓకే. పైగా మీ కోపం కూడా బాగా ఎక్కువ ఉంటుందా కాస్త? ఉందండి. ఆ కోపం చాలా ఎట్లా ఉంటుంది, రక్తం మరిగిపోతూ ఉంటుంది, అటువంటి కోపం ఉంటుంది. పైగా ఈ మధ్యకాలంలో కాస్త మొండిగా తయారయ్యారా? అలా అని ఏం లేదండి. అంటే ఈ మధ్యనే 2024 నుంచే దశ మారింది. దీనివల్ల ఏమవుతుందంటే కొంత మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ అవుతుంది. రాహు దశ ఎవరికైనా సరే మీరు అనుకున్న పని చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఓకేనా? పైగా ఇప్పుడు ఈ యొక్క రాహుదోషం మీకు అప్లికేబుల్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ రాహుదశ ప్రారంభం అవడం వల్ల, జన్మలగ్నంలోనే రాహుకేతు ఉండటం వల్ల ఈ యొక్క నాగదోష ప్రభావం ఈ సంవత్సరం నుంచే ప్రారంభమైంది. దీనివల్ల చికాకులు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగంలో స్థిమితం ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది పోవాలంటే నాగప్రతిష్ఠ చేయండి, మీకున్న దోషం తొలగిపోతుంది. గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. నాగభూషణాచారి గారు గుంటూరు నుండి. నమస్కారం అండి. చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు నాగభూషణాచారి. 1954 డిసెంబర్ 24 సార్ బర్త్డే. 54 డిసెంబరు 24 సార్, శుక్రవారం. టైము మార్నింగ్, అర్లీ మార్నింగ్ సార్. ఎన్ని గంటలకి? టైం చెప్పండి. అర్లీ మార్నింగ్ సార్, 6:30, 6:30. ఓకే. అందరూ నాగభూషణ అని పిలుస్తారా లేదా ఏమని పిలుస్తారు? పిలిచే పేరు చెప్పండి. కర్మల నాగభూషణాచారి. ఓకే. జాతకపరంగా బాగానే ఉంది. ఏం పని చేసేవాళ్ళు మీరు? సార్ నేను షాప్ సార్, చిన్నది షాప్ పెట్టుకుని షాప్ రన్ చేస్తున్నాను. మరి గట్టిగానే సంపాదించారుగా? ఏమీ లేదు సార్. అంటే జాతకపరంగా ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాకపోతే నాగదోషం ఒకటే బలంగా ఉంది. ఈ నాగదోషం వల్లే మీకు పైకి రాలేకపోవడం కారణం. ఎందుకంటే ధనం వస్తుంది, అవునా? మీ అవసరానికి ఏదో రకంగా ధనం సమకూరుతుంది, అవునా కదా? అది ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల మీకు ధనం నిలబడదు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఎవరికైనా సరే నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా ఎంత ధనం వచ్చినా సరిపోదు. ఓకేనా? మీ జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయండి. కుజుడు బాగున్నాడు, తర్వాత శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శని ఉచ్చలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు బాగున్నా సరే మీకు ఇంకా కాలం కలిసి రాలేదు. మీరు అంటున్నారు చిన్న వ్యాపారం చేస్తున్నారు. కాదు, మీరు చాలా పెద్ద వ్యాపారం చేయాలి. ఓకేనా? ఈ యొక్క నాగదోషం వల్లే మీరు దెబ్బతిన్నారు. ఇప్పటికైనా సరే నాగదోషం కనుక నువ్వు పరిహారం చేస్తే నువ్వు బ్రతికున్నంతకాలం ధనానికి లోటు ఉండదు, నువ్వు ఏం చేసినా కలిసి వస్తుంది. ఓకేనా? గురుగారు, ఈ ఉగాది నామ సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఎవరికైతే ఈ దోషాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు కానీ పూజలు చేసుకుంటే వాళ్ళు కలిసి వస్తుందో చెప్తారా? అదేమ్మా, ఈ యొక్క రాబోయే నూతన సంవత్సరం వల్ల అమ్మ కర్కాటక రాశి వాళ్ళకి బలమైన దోషం ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాలు, దారిలో వెళుతూ ఏదో యాక్సిడెంట్ కావడం కానివ్వండి, హాస్పిటలైజ్ కావడం కానీ, ఎట్లా అంటే చావు అంచుల దాకా వెళ్ళి రావడం, పరిస్థితి అంత సీరియస్గా ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఇప్పటికీ ఇది ప్రారంభమైన సంవత్సర కాలం అయింది. ఇప్పుడు రాబోయే గ్రహస్థితి రీత్యా ఒకవేళ ఇప్పటివరకు నిజంగా దేవుడి దయ వల్ల బాగున్న వాళ్ళకి మాత్రం రాబోయే సంవత్సరాల కాలం చాలా గడ్డు కాలం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం ప్రధానం కదమ్మా. కాబట్టి ఆరోగ్య సమస్యలు రావడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావడం, చేస్తున్న జాబులో చేంజ్ కావడం కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బలంగా ఉంది, రాబోయే సంవత్సరం. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా శనికి రుద్రహోమం, శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం ఇవన్నీ చేయాలి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. కాలం ఏమైనా వచ్చిందా? ఈ అర్ధాష్టమ శని వల్ల చదువుకునే పిల్లలకు వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్లో బ్రేక్ వస్తుంది. తర్వాత వివాహం కనుక అయి ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు, తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, ఈ రకమైన పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బలంగా ఉంటుందమ్మా. అట్లాగే మకర రాశి వాళ్ళకి, ఈ మకర రాశి వాళ్ళకి శని ప్రభావం తగ్గిపోయిందమ్మా. ఆల్మోస్ట్ 85% వెళ్ళిపోయింది. కానీ ఇంకా 15% ఉంది. శని ఏం చేస్తాడంటే అమ్మా, అందరం మనం భయపడతాం, నాకు శని పట్టాడు, నేను నష్టపోయినా అనుకుంటాం. కానీ శని ఏం చేస్తాడంటే 7.5 శని, 7.5 అంటాం కదా, 7.5 శని, 7.5 సంవత్సరాల శనిలో లాస్ట్ 2.5 ఇయర్స్లో వెళ్ళిపోయేటప్పుడు మకర రాశి వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పటికి చాలా నష్టపోయి ఉంటారు మకర రాశి వాళ్ళు. ఎంత అయితే నష్టపోయారో దానికి డబల్ ఇచ్చి వెళ్తాడమ్మా శని. శని చాలా మంచివాడు.
అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి ఇంకోసారి నువ్వు ఆ తప్పుడు పని చేయకుండా ఓకే గురు ప్రాక్టికల్గా ఇస్తాడనమాట. కాల్ వచ్చిందేమన్నా? ఓకే గురుగారు, మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులు కూడా అనేక సమస్యలు నివృత్తి చేసినందుకు నమస్తే గురుగారు. సో చూశారు కదండి, ఇది వాటి నాగసిద్ధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK న్యూస్.